చూసి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో అన్నాడు, వీడే సైంధవుండు, వీని చుట్లను కృప శల్య గురు తనూజ సౌమదత్తి కర్ణసుతులు కావలియున్నారు పోటుమొగలుగాన పూచిపట్టి. అదిగో అట్నుంచి దుర్యోధనుడు వస్తున్నాడు, యువతల పక్కన అదిగో అక్కడ సైంధవుడు ఉన్నాడు. ఆ సైంధవుడు చుట్టూ కూడా అనేక మంది వీరులు, కృపుడున్నాడు, శల్యుడున్నాడు, అలాగే అర్జునుడున్నాడు, కర్ణుడున్నాడు, కర్ణసుతులున్నారు, కృపుడున్నాడు, బాహ్లికుడున్నాడు, కర్ణుడి యొక్క కుమారుడు వృషసేనుడున్నాడు. ఇటువంటి వాళ్ళందరూ కూడా చుట్టుముట్టి సైంధవుణ్ణి కాపాడుతున్నారు అంటూ, అయితే మాత్రం వీరేమి కాచెదరు తానే రూపున బ్రతుకు వీరలేల సురలు జంభారియు కాచిన తన్నును బారి సమరి కాక నింగి పడనిచ్చెదమే. వీళ్ళేమిటి, సాక్షాత్తు దేవేంద్రుడు దేవతలందరితో కలిసి వచ్చి సైంధవుణ్ణి రక్షించాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా అందరినీ పడగొట్టి ఆ సైంధవుణ్ణి చంపడం అనేటటువంటిది జరిగి తీరవలసినటువంటి కార్యక్రమమే. ఈ సైంధవుడు ఇంతమందిని పెట్టుకుంటే మాత్రం బ్రతుకుతాడా అని కృష్ణ పరమాత్మ అర్జునుణ్ణి ప్రోత్సహిస్తూ ఉండగా, ఆ సైనికులందరూ కూడా కృష్ణార్జునుడు దగ్గరికి వచ్చేస్తున్నారు అన్న ఉద్దేశ్యంతో ఇక సైంధవుడు బ్రతుకుతాడనేటటువంటి ఆశ విడిచిపెట్టి ఉన్నారు. అటువంటి సమయంలో ఆ